నా పేరు వస్తుందేమో నీకు రాసేది వస్తుంది. ఏం పేరు నా పేరు రాస్తామా? నా పేరు స్పెల్లింగ్ ఇంగ్లీష్లో బి నరేష్ కుమార్. అమ్మయ్య వస్తుందా నీకు? అదే రాయి చూద్దాం. బి నరేష్ కుమార్. సస్రా అక్కడ చూడు సస్రా, అదంట నా పేరు. అలా ఈ బాబుకి రాదు సస్రా పాపము. మరి నేను చెప్తా రాస్తావా? రాయ్, బి రాయ్, ఏబిసిడీలో బి రాయ్. కింద పెట్టుకో, కింద పెట్టుకోండి. యాదో పెట్టలే రాయ్. వెరీ గుడ్. చుక్క పెట్టు, డాట్. బి ఎక్కడో చోట్లే ఉంటే ఏం కాదు. నువ్వు సరిగ్గా కూర్చో, కాళ్ళ కింద చాపు. నరేష్ అంటే ఎన్ ఏ మా దగ్గర దగ్గర రాయమా. ఏ ఆర్ ఈ ఆర్బి లాగా ఎస్ హెచ్ నరేష్. అదంతా కలిపి ఏమవుతుంది? నరేష్ అవుతుంది. కుమార్ నరేష్ కుమార్ రాయ్. పేరు చెప్తా. కుమార్ రాయ్, కుమార్ రాయ్. కే యు పర్లేదు. దీంట్లో నువ్వు పడుతుందేమో. ఇటు పడతాను. ఏం కావాలి. కే ఎవరి బుక్? యు ఎం ఏ ఎం ఏ ఆర్ ఆర్ అన్నానా? అంతేమా నా పేరు. ఇప్పుడు చదువు మొత్తం చూపేది. మొత్తం రాసింది కానీ ఒక్కటే గీసింది అక్క కాదు. ఒకటి రాసుంటా చూడండి. ఇది గైస్ మా పాప నా పేరు రాసింది గైస్ ఫస్ట్ టైం. ఈ పాపకి ఏబిసిడీలో వస్తాయి గైస్. జెడ్ వరకు వస్తాయి నీకు? జెడ్ వరకు వస్తాయి రావా? వస్తాయి గైస్, జెడ్ వరకు వస్తాయి కానీ స్పెల్లింగ్లు ఏమి రావు. అందుకని నా పేరు నేనే స్పెల్లింగ్లు చెప్పి రాపించిన గైస్. ఈ పెద్ద బాబుకి అయితే అన్నీ వస్తాయి గైస్. ఈ బాబా మొత్తం ఎక్స్పర్ట్ గైస్ దాంట్లో. చూడు గైస్, ఇట్లాంటి పేర్లు కట్ చేసేది అంతా బాగా డిఫరెంట్ గా క్రియేటివ్ గా చేస్తా ఉంటది. ఎవరు? సల్మా. అది హ్యాపీ ట్రైన్ లో సల్మా అనే అమ్మాయి ఉంటుంది. వన్ డే ఫ్రైడే ఆమె ఒక విజిల్ అవునులే, అది స్టోరీ. అవునులే. ఆ పేరు ఎందుకు ఆయన వస్తాడా? మీ బాబు తిక్క బాబు రాసాను గైసింగా ABCDFGలు. వావ్ మా పెద్ద ఉంది కాదు గైస్. ఎల్లో చిన్నప్పుడు అట్లా అంటాండు కదా నువ్వు. చిన్నప్పుడు ఎమ్మో ఎల్లు అంటాండు కదమ్మా. ఓనే వావ్. చిన్నప్పుడు ఎన్నో అంటారు కదా.
ఓన్ ఏమంటాంటివి? ఓను ఓను అంటాను దోస్తా. పీనేమంటాంటివి? బీను క్యూనేమంటాంటివి? క్యూను ఆర్నేమంటాంటివి? ఆరు ఎస్ ఏమంటాంటివి? ఎస్ను టీనేమంటాంటివి? టీను యూనేమంటాంటివి? యూను వీనేమంటాంటివి? వీను విను అంటే దోస్తా. వీనేమంటాంటివి అంటే విను అంటే వినాలనా ఏమన్నా? డబ్బులు ఏమంటాంటివి? డబ్ల్యూ డబ్ల్యూ ఎక్స్నేమంటాంటివి? అయ్యా మా ఫన్నీ సర్లే ఊరికా ఏ నవ్వుతారు ఏడిస్తే ఊరికా మా ఫన్నీ కాలు పిస్తాలే ఇట్లా అంటాలే ఓకే ఆడే అంటాలే సర్లే ఇంకా పనుకుందాము. గుడ్ నైట్. ఇదంతా క్యూ అవునవా ఏమి రాసదా రాయమా ఎప్పుడు గంట కొట్టి రాస్తున్నావు? క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. జెడ్ అట్లాంటి గైస్ 2 రాసి జెడ్ రివర్స్ రాసింది గైస్. 2 కాదు కానీ డబ్ల్యూ అంటే దానికి ఆ పేరు ఎట్లా వచ్చిందో తెలుసా? డబ్ల్యూకి ఎట్లా వచ్చింది చెప్పు? డబ్ల్యూ ఎట్లా రాస్తాం? డబ్ల్యూ అని ఎందుకంటారంటే దాన్ని దాన్ని నేను చెప్తా. డబల్ అంటే ఏం చెప్పు? ఎస్ ఇలా తిరుగా. డబల్ అంటే ఏం చెప్పు? లొండా. డబల్ అంటే చూడు డబల్ యూ అంటే ఏంది అర్థం చెప్పు? డబల్ అంటే 2, యు అంటే యు అంటే నేను కాదు. ఏబిసిడిలో యు ఉండే యువిడబ్ల్యూ ఆ యు అనమాట. అంటే 2 సార్లు యు రాస్తే అదే డబ్ల్యూ. యు డబ్ల్యూ. అర్థమైందా? అట్లా రాయాల. ఏ అట్లనే డబ్ల్యూకి వచ్చిండే పేరు. ఏంది ఐడియా కాదమ్మా. నీ ఫ్రెండ్స్కి చెప్పి ఎవరన్నా షాక్ అవుతారు. చూడు కాలు. గాయస్ గుడ్ నైట్ చెప్పు. పదాం అనుకుందాం. ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. ఎత్తుపెట్టుకో. మా ఏమా తిక్క తిక్క అన్నావు నన్నే? మా ఏమ్మా తిక్క తిక్క అన్నావు నన్నే? మా ఎవరు ఫాటి? మళ్ళీ ఇందాక తిక్క తిక్క అన్నావు, అందుకని నేనుతో టుక్కులు చెప్దాం అనుకుంటున్నా. సారీ. మళ్ళీ ఎందుకన్నావమ్మా తిక్కల్ అని? గిచ్చుతావా? సరే కొరుకుతావా? సరే కొరుకుతావా? సరే అంటే కొట్టు అంట వెనుకోకుండా. ఇంకా ఏడ కొరకలా ఇడ నేను తిక్క తిక్క రాసా. తిక్క తిక్క బా డబ్బా రాసా. తిక్క తిక్క నిజంగానే తిక్క తిక్క రాసింది. అది గైస్ బాయ్ బాయ్ చెప్పేసి ఆ సైడ్ ఎందుకు కనపడలేదు? ఈ సైడ్ ఏం సిఎల్ అంటే క్లౌడా? మళ్ళీ రాయాలి కదా క్లౌడ్ మొత్తం. స్పెల్లింగ్ ఏంది క్లౌడ్కి? ఏ క్లౌడ్ వుడ్ క్లౌడ్ సిఎల్ తప్పు. సిఎల్ఓయుడి
ఏ క్లౌడ్ స్పెల్లింగ్ చెప్పు. సియోలో పీపితల్. ఇవా అప్పుడు ఇది గైస్ ఏం చూడు గైస్ నా చేయింగ్ అంత ఎట్లా రాస్తా అంత తిక్క తిక్క. అందుకే ఇవన్నీ ఇట్లా గిచ్చుతాంట గైస్ నేను. గైస్ 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 అనుకున్నా.